హాయ్ ఫ్రెండ్స్. మొత్తానికి శ్రీకూర్మం వచ్చేసామండి. అదే రోజు గూడా బయలుదేరిపోయాం. అక్కడి నుంచే సూర్యనారాయణ స్వామి గుడి నుంచి శ్రీకూర్మం వచ్చేసామండి. అక్కడి నుంచి దగ్గరండి 20 మినిట్స్ బస్సులో ఆటోలో వచ్చేసామండి. సో, ఇది నేను ఫస్ట్ టైం రావడమండి ఈ గుడికి. ఎప్పటినుంచో వెళ్దాం అనుకున్నా కానీ ఈసారి ఎందుకో కుదిరింది. సో, చాలా పాత గుడి, డెవలప్‌మెంట్ లేదు. కానీ చాలామంది జనం వస్తున్నారు. ఇక్కడ మంచి తాబేలు ఆకారంలో ఉండే స్వామి మాట. సో, ఇక్కడ పార్క్ గూడా తాబేలున్నాయి చూడండి. ఎన్ని తాబేలున్నాయో మంచి ఆహ్లాదకరంగా ఉంది. అంత పార్కు. పక్కన కోనేటి నది ఉందండి. చాలా బావుంది. నాకు చాలా నచ్చింది ఏరియా. చాలా స్పాట్ కూడా మంచిగా ఉంది. నీళ్ళు కూడా చాలా నీట్‌గా ఉంది అంతా ఏరియా అంతాను. సో, ఒక స్లా మీకొక వీడియో తీయాలని, షార్ట్ వీడియో తీయాలని చెప్పి నేను అనుకోని తీస్తున్నానండి ఇది. సో, చాలా బావుంది. గుడి మట్టుకి చాలా నేను ఇన్నాళ్ళు బట్టి ఎళ్ళలేదు అనేసి ఫీల్ అయ్యాను. సో, మొత్తానికైతే కుదిరింది ఈసారి. సో, దర్శనం చేసుకొని చాలా దర్శనం అయిందండి మాకు. సో, చాలా బాగా నచ్చింది నాకు ఏరియా గూడా. సో, మీరు గూడా ఎప్పుడైనా టైం కుదిరినప్పుడు శ్రీకూర్మం గుడికెళ్ళండి. శ్రీకాకుళం జిల్లాలో ఉంటదండి. సో, చాలా బావుందిది. నెక్స్ట్ అక్కడ చిన్న చిన్నగా అంతా షాపులు అన్నీ పెట్టారండి. మనకి కావాల్సిన వస్తువులు, పూజా సామాగ్రి అన్నీ ఉంటాయండి. సో, ప్రాచీన కాలము సామాన్లు అన్నీ ఉన్నాయండి అక్కడ. సో, అక్కడ ఎలా గుడి కట్టారో దానికి సంబంధించిన వివరాలన్నీ రాసున్నాయండి. శిలాఫలకం మీద రాసి పెట్టారండి ఈళ్ళు. సో, మీరు చదవచ్చక్కడ. సో, నెక్స్ట్ ఇది చాలా పురాతనమైన గుడండి ఇది. లోపల మట్టుకి చాలా అన్ని డీటెయిల్స్‌గా అన్నీ రాశారండి. సో, అన్నదానం మాకు ఛాన్స్ దొరకలేదండి. అన్నదానం అయిపోయిందండి. సో, మొత్తానికండి ఇదండి గుడి ఈరోజు శ్రీకాకుళం. సో, మళ్ళీ రిటర్న్ అయిపోయాను ఇంటికి. ఇదండి ఈ వీడియో ఈరోజు. బాయ్ ఫ్రెండ్స్.